వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ఒక నౌక సముద్రంలో దాగి తిరుగుతుంటుంది. అది ఎప్పుడైనా ఎక్కడైనా శత్రువుపై దాడి చేయగలదంటే భయమే కదా. అలాంటి శక్తివంతమైన నౌకే ఇప్పుడు మన ఇండియన్ నేవీలోకి వచ్చింది. దాని పేరు ఐఎన్ఎస్ అర్నాలా. కానీ ఇది ఆషామాషి నౌక కాదండి. నిజంగా శత్రువు గజగజ వణికిపోయేలా చేసే నౌక ఇది. దీనివల్ల మన నేవీకి ఎంత బలం వచ్చింది, దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఐఎన్ఎస్ అర్నాలా అనేది ఒక యుద్ధ నౌక. ఇది మన దేశంలోనే తయారైంది. విశాఖపట్నంలో ఉండే ఒక షిప్ బిల్డింగ్ కంపెనీ దీన్ని తయారు చేసింది. ఈ నౌకను స్పెషల్గా నీటిలో దాగి తిరిగే శత్రు సబ్మెరైన్లను పట్టుకోవడానికి తయారు చేశారు. అంటే మనకు కనపడకుండా ఎక్కడో దాగి ఉన్న శత్రువు సబ్మెరైన్లను అట్టే గుర్తించి వెంట పడుతుంది ఈ అర్నాలా. పాత నౌకల పేరుతో కొత్త టెక్నాలజీ కలిపి ఈ ఐఎన్ఎస్ అర్నాలాను తీర్చిదిద్దారు. ఇది చాలా మోడ్రన్గా ఉంది. శత్రువు ఎక్కడ ఉందో కనిపెట్టే సోనార్లు, దాన్ని అటాక్ చేసే టార్పిడోల లాంటి హంగులన్నీ ఇందులో ఉన్నాయి. శత్రువు ఈ షిప్ను గుర్తించకుండానే ఇది వారి దగ్గరకు వెళ్ళి మరీ దాడి చేసేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ నౌక పొడవు సుమారు 105 మీటర్లు. ఇది నీటిలో 25 నాటికల్ మైళ్ళ స్పీడ్లో వెళ్తుంది. ఒకసారి బయలుదేరితే చాలా దూరం ప్రయాణించగలదు. ఎంత అంటే దాదాపు 3500 నాటికల్ మైళ్ళ దూరం అనుకోండి. అంటే ఇది సముద్రంలో ఎక్కువ రోజులు కాపలా కాసే శక్తి కలిగిన నౌక అన్నమాట. మనం ఇప్పటి వరకు ఎక్కువగా ఇతర దేశాల నుంచి వచ్చిన నౌకలపైనే ఆధారపడే వాళ్ళం. కానీ ఇప్పుడు మన కోసం మనమే తయారు చేసుకున్నాం. అది కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడగల నౌక. సూపర్ కదా. ఈ నౌక ప్రస్తుతం చైనా సముద్రంలో తన ప్రెజెన్స్ చూపిస్తుంటే మన దేశం కూడా బలంగా ఉందని చెప్పడానికే ఇది ఒక సింబల్గా మారింది. సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం ఒక నౌక రాక మాత్రమే కాదు. ఐఎన్ఎస్ అర్నాలా మన దేశానికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఇది శత్రువుల మీద సైలెంట్ అటాక్ చేయగలదు. ఇది మన నౌకాదళాన్ని మరింత బలంగా మారుస్తోంది. స్వదేశీ టెక్నాలజీతో మనమే తయారు చేసుకున్న ఈ నౌక మన భద్రతలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. అందుకే ఓ యుద్ధం వచ్చింది అని అనిపించకుండానే జరిగే ఈ నీటి ఆటలో మనం ముందున్నాం అనే గర్వం మనందరిలో ఉండాలి.